నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి. పరిచయం. బతుకు తెరువు కోసం, ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి ఎంతోమంది నగరాలకు వలస వస్తున్నారు. దీనితో జనాభా విపరీతంగా పెరిగి నగర జీవనం సంక్లిష్టంగా మారుతున్నది. అధిక జనాభా, ఉన్నత విద్య, ఉత్తమ ఉద్యోగ అవకాశాలు, సౌకర్యాలు కేంద్రీకృతమై కావడం వల్ల రోజురోజుకు నగర జనాభా పెరుగుతున్నది. జనాభా పెరుగుదల నగరంలో కొత్త సమస్యలు కారణమవుతున్నది. మొదటిది ట్రాఫిక్ సమస్యలు. రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు ప్రతినిత్యం కనిపించే అంశాలు. నీటి ఎద్దడి. తాగునీటికి, వాడుక నీటికి కొరత ఏర్పడుతుంది. చెరువులు, బావులు నీటి అవసరాలకు చాలడం లేదు. పైగా ఆక్రమణలకు, భూమి కొరత, నీటి సౌకర్యాల కల్పన ఆటంకాలు అవుతున్నాయి. అధిక ధరలు. అవసరాలు పెరగడం వల్ల, సరఫరా లోటు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. కాలుష్యం. ఒకనాటి విలాస వస్తువులు, కార్లు, కంప్యూటర్లు నేడు అవసరంగా మారడం వల్ల, అధిక ఇంధన వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. పరిశ్రమల వ్యర్థాల వల్ల, మురుగునీటి నిర్వహణ లోపాల వల్ల వాయు, జల కాలుష్యం పెరుగుతున్నది. దానితో అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఇక విదేశీ సంస్కృతి. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ కారణంగా నగరాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతులు, ప్రజలే కాక వివిధ దేశాల సంస్కృతులు, జనులు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. సగటు మనిషి అగచాట్లు, రణగొన ధ్వనులు, అధిక ధరలు, మురికివాడల జీవనం, అవిశ్రాంత జీవన పోరాటాల పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి అగచాట్లు వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఇక ఈ విధంగా ముగింపు వచ్చేస్తే, ఈ విధంగా ఎన్నో అంశాల కారణంగా నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది. నగర జీవనం సంక్లిష్టత ఆలోచింపడం కోసమే అలిచెట్టి ప్రభాకర్ నగర గీతాన్ని రచించడం అనేది జరిగింది. ఇది నగర గీతం యొక్క సంబంధించిన అంశంగా మనం చెప్పవచ్చు. సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తుల్లో వచ్చిన కవిత రాయండి. పొద్దు పొడవక ముందు పల్లె నిద్రలేస్తుంది, చేతనానికి కేతనమై రెపరెపలాడుతుంది. భూమిపై ఎలుతురు రేఖలద్దలాలని చీకటి ముసుగు తీసి లేసి వచ్చే సూర్యునికి, చెట్లన్నీ తూర్పుకు కొమ్మల చేతులు చాసి చల్లని గాలులతో శుభోదయం పలుకుతూ, పక్షులన్నీ మూకుమ్మడిగా కిలకిల రావాలతో ప్రభాత గీతాలాపిస్తూ, పెరట్లో విరబూసిన పూల మొక్కలు పిల్లల నవ్వులకు పరిమళాలద్యాయి. పడతులు తీర్చిన ముగ్గులతో ఉదయం ఊరంతా పెళ్లి కూతురుల ముస్తాబవుతుంది. లేగ దూడలకు ఆవులు పాలు కుడుపుతుంటే, కోడలు పూంచిన నాగళ్లతో రైతులు పొలాలకు బాటలు తీస్తారు. పల్లె పక్కన గలగలా పారే వాగులు, నిండు అలుగుపారే చెరువులు, పచ్చని పొలాలు, వనాలు, తీరు తీరు పక్షులు, పల్లె ఇంద్రధనస్సులో ఒదిగిన ఊయాల, మానవత్వపు సుగంధాల నిలువైన కోవెల. ఇలా పల్లె సౌందర్యం వర్ణిస్తూ ఒక వచన కవిత రాయొచ్చు అన్నమాట.